గౌతమి పుత్ర శాతకర్ణ. రైట్ ఆన్సర్. ఆల్ రైట్, ఫస్ట్ రౌండ్ లో అందరూ ఎంటర్టైన్మెంట్ ఎరగదీశారు కాబట్టి ఇక బహుమతులు పంచేసుకుందాం. వచ్చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి, ఓ శివంగి సెటప్ ప్లీజ్. ఆల్ రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం గ్లాసులతో గలాట అనే ఆట. సో ఏం ఆడాలి ఏంటి అంటే, సో ఇక్కడ 19 గ్లాసులు ఉన్నాయి. వాటికి ఆపోజిట్ 19 కాటన్ పీసెస్ కూడా ఉన్నాయి. సో ఈ స్ట్రాతో ఊది ఏ గ్లాస్ ఎదురుగుంటా ఉన్న కాటన్ ఆ గ్లాసులోకి తొయ్యాలన్నమాట. సో జస్ట్ గాలితో ఊది, చేతులు వాడకూడదు. ఒకవేళ ఈ కాటన్ ఈ గ్లాస్ లోకి వెళ్తే మార్క్ లేదు. ఏ గ్లాస్ ఎదురుగుంటా ఉన్న కాటన్ ఆ గ్లాస్ లోకి వెళ్ళాలి. మీరు వేరే దాంట్లో పంపిస్తా అంటే పంపించండి, మార్క్ ఇవ్వం. సో సౌజన్య గారు ముందు ఆడుతా ఉంటున్నారు. ఎన్ని పాయింట్లు సాధించు? 19 పాయింట్స్ సాధించవచ్చు. 30 సెకండ్స్ టైం. రెడీ? 3, 2, 1 స్టార్ట్. ముందుకు కదిలేక స్లోగా వదండి వదండి. వెళ్ళలేదు, అది వెళ్ళంటుందా? ఓకే, పక్కదానికి వెళ్ళిపోండి. ఒక గ్లాసులోకి 2 కాటన్లు అయితే 1 పాయింట్ వస్తుంది. కాటన్ టచ్ చేయొద్దు. Ten, 9, స్లోగా. 1 అయింది. 1, 2, 3, 4. దీంట్లో 2 వేసారు కానీ 1 పాయింట్. 5, 6. దీంట్లో 2 వేసారు, 1 పాయింట్. 7, 8, 9, 10, 11, 12, 12 పాయింట్స్. ఆల్రెడీ సౌజన్య గారు ఒక్కొక్క గ్లాస్ లో 2 కాటన్లు తోసారు, దానికి 1 పాయింట్ ఇచ్చాము. ఫైనల్ గా 12 పాయింట్స్ సాధించారు సౌజన్య గారు. సూపర్. ఆల్రెడీ ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం గ్లాసులతో గలాట అనే ఆట. సో 19 గ్లాసెస్ ఉన్నాయి కాబట్టి మనం హైయెస్ట్ గా 19 పాయింట్స్ సాధించవచ్చు. సో సౌజన్య గారు 12 పాయింట్స్ సాధించారు. నెక్స్ట్ మమత గారు. సో గేమ్ మీకు ఈజీగా అర్థమైంది కదా. 3, 2, 1 స్టార్ట్. ఇప్పుడు స్లోగా పోదండి. ఏ ఎలకని ఆ బోన్ లోకి పంపించినట్టు ఏ కాటన్ ని ఆ బోన్ లో పంపించాలి. ఒక బోన్ లో 2 కాటన్లు వెళ్తే 1 పాయింట్. చాలా ఫాస్ట్ కొడుతున్నారే. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఇందులో 2 ఉన్నాయి, 1 కౌంట్ చేస్తున్నా. ఓకే, 12, 13, 14, 15. కాదు, మీ ఇంట్లో ఏమైనా ఎలకల బోన్లు పెట్టుకొని ఇద్దరు ఆడుకుంటారా? బాల్ వేయడం అలాంటివి మా పిల్లలతో ఆడతారు. ఏంటి ఎలకల బోన్లు పెట్టి? నార్మల్ గా బాల్స్ క్యాచ్ చేస్తాం కదా, అదే అలవాటు. అచ్చా, పిల్లలతో ఇలా గ్లాసులు ఆడితే గేమ్లు ఆడిస్తారా? సూపర్. మొత్తానికి మమతా గారు సాధించారు 15 పాయింట్స్. ఆల్రెడీ ఈ రోజు ఓషివంగిలో మనం ఆడుతున్నాం గ్లాసులతో గలాటా అనే ఆట. ఎలక బోన్లలోకి కాటన్ పంపించాలి అంతే. సో మమతా గారు 15 పాయింట్లతో లీడ్ లో ఉన్నారు. నెక్స్ట్ ఆడడానికి రమ్య వచ్చింది. రెడీ? 3, 2, 1 స్టార్ట్. అందుకేనండి గ్యాస్ స్టవ్ లో అవి తీసేసి కట్టెలు పెట్టి వంట వండు అనాలి. అత్తగారులకు ఆ మాట చెప్పామంటే రెచ్చిపోతారు. హస్బెండ్ చెప్తే అస్సలు అబ్బా వాళ్ళ వైఫ్లు ఎక్కడ కమిలిపోతారో కందిపోతారో అని వాళ్ళు చెప్పరు బాబు. అది వదిలేచ్చు కదా, పక్కదానికి వెళ్ళి లోపల టైం అయిపోతుంది.
ఒక గ్లాసులోకి 2 వెళ్ళినా 3 వెళ్ళినా ఒకటే పాయింట్ రమ్య గారు. 10 9 8 7 సాగదీస్తున్నా 4 8 లోపల అయిపోయింది ఇంకా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఆల్రైట్, ఈ రోజు ఓషవెంగ్ లో మనం ఆడుతున్నాం గ్లాసులతో గలాట అనే ఆట. 15 పాయింట్స్ తో మమత గారు అండ్ రమ్య గారు లీడ్ లో ఉన్నారు. నెక్స్ట్ ప్రేమలత గారు ఆడుతున్నారు. స్టార్ట్. ఒక గ్లాసులోకి వెళ్తూ పక్క గ్లాసులోకి తోస్తే ఒక గ్లాసులో 2 నెలలు ఒకటే పాయింట్. బయటే 1 2 3 4 5 6 7 8 9 బయటే ఉన్నాయి ఏంటండి. 1 2 3 4 5 6 7 8 9 10 పాయింట్స్. సో ఎనీవే వెల్ ప్లే, 10 పాయింట్స్ సాధించారు. ఆల్రెడీ ఈ రోజు ఓషవెంగ్ లో మనం ఆడాం గ్లాసులతో గలాట అనే ఆట. అందరికంటే ఎక్కువగా 15 పాయింట్లు సాధించి విన్నర్స్ గా నిలిచారు మమత అండ్ రమ్య. కంగ్రాట్స్. 12 పాయింట్స్ తో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు సౌజన్య గారు. 10 పాయింట్స్ సాధించి థర్డ్ ప్లేస్ లో ఉన్నారు ప్రేమలత.